హాయ్ గైస్, ఐఎమ్ దీప్తి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి డిస్కస్ చేసాం కదా. ఈ వీడియోలో వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా సెంటెన్సెస్ ఎన్ని టైప్స్ ఇవన్నీ కూడాని. అయితే ఏంటి మాకు ఇది కూడా తెలీదా, స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఏంటో తెలీదా, సెంటెన్స్ టైప్స్ అంటే ఏంటో తెలీదా అని మాత్రం అలా అనుకోకండి. నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను. కాకపోతే తెలుసుకున్న తర్వాత, నేర్చుకున్న తర్వాత అవును కదా అనే డిఫరెన్స్ నేను చూశాను. సో ఇక్కడ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే మనం సెంటెన్స్ అంటున్నామో, ఒక సెంటెన్స్ తీసుకుంటే దాంట్లో సబ్జెక్ట్ ఏంటి అనేది సబ్జెక్ట్ అందులో ఒక సెంటెన్స్‌లో సబ్జెక్ట్ ఎవరు అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలంటే చాలామంది ఫైండ్ ఔట్ చేస్తారు. కాకపోతే కొంతమంది అది కొంచెం అంటే ఈజీగా తెలిసిపోయే డైరెక్ట్‌గా చిన్న చిన్న సెంటెన్స్‌లో అంటే సబ్జెక్ట్‌ని ఈజీగా ఫైండ్ ఔట్ చేయగలుగుతారు. కానీ కొంచెం డిఫికల్ట్‌గా ఉన్న సబ్జెక్ట్‌లో సెంటెన్స్‌లో సబ్జెక్ట్‌ని అయితే ఫైండ్ ఔట్ చేయలేరు. అది ఎందుకు ఫైండ్ ఔట్ చేయలేము అంటే, దాన్ని మనం చూసే విధానం బట్టి, మనకి తెలిసిన, మనం నేర్చుకున్న దాన్ని బట్టి, మన రాంగ్ వేలో మనం నేర్చుకోవడం వల్ల దాన్ని మనం దాంట్లో సబ్జెక్ట్‌ని మనం ఫైండ్ ఔట్ చేయలేకపోతున్నాం అనమాట. మనకి చిన్నప్పుడే సరిగ్గా చెప్పుంటే దాన్ని, ఇది దాని డెఫినేషను, ఇది దాని మీనింగు అని సరిగ్గా మనం చెప్పుంటుంటే అందరిలాగే మనం కూడా ఈజీగా ఫైండ్ ఔట్ చేసుండేవాళ్ళం. సో ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ డిలే చేయను. ఇప్పుడేంటంటే స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఏదైతే ఒక సపోజ్ వెన్ యూ ఆర్ ట్రైయింగ్ టు మేక్ ఎనీ సెంటెన్స్ లైక్ ఏదైనా ఒక మాట్లాడదామనో, లేకపోతే రాద్దామనో ఏదైనా సరే మనం సెంటెన్స్ ఏదైనా ఒక సెంటెన్స్‌ని మేక్ చేయడానికి ట్రై చేస్తే గనక, మనం ఒక సీక్వెన్స్‌ని ఫాలో అవుతామా? లేకపోతే ర్యాండమ్‌గా కొన్ని వర్డ్స్‌ని ప్యాక్ చేసేసి జస్ట్ ఒక సెంటెన్స్ కింద ప్రిపేర్ చేసేస్తామా? లేదు గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ క్రికెట్ ఆడుతున్నాడు. ఇదే ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇది తెలుగులో రోహిత్ క్రికెట్ ఆడుతున్నాడు. దీన్ని ఇంగ్లీష్‌లో రోహిత్ ఈస్ ప్లేయింగ్ క్రికెట్. ఇది కరెక్టా? ఇదే కరెక్టా? లేకపోతే ఆర్ ఎనీ అదర్ వే అంటే ఇది కాకుండా మనం ఇదే సెంటెన్స్‌ని రోహిత్ ఈస్ ప్లేయింగ్ క్రికెట్‌ని మనం వేరేలా కూడా ఒక సెంటెన్స్ కింద మనం ఫార్మ్ చేయొచ్చా? అది. ఇప్పుడు సపోజ్ ఎలా అంటే లైక్ క్రికెట్ ప్లేయింగ్ రోహిత్ ఈజ్. ప్లేయింగ్ ఈజ్ రోహిత్ క్రికెట్. ఈజ్ క్రికెట్ ప్లేయింగ్ రోహిత్. ఇక్కడ మనం ఏం చేసామంటే రోహిత్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ఇవి ఇండివిడ్యువల్‌గా 4 వర్డ్స్ ఇవి. ఇవే 4 వర్డ్స్‌ని మనం డిఫరెంట్‌గా ఎలా అంటే మిక్సీలో ఏసినట్టు అటు ఇటు పెట్టి రాసేసాం. అయితే మనకి ఇందులో ఇక్కడ మొత్తం 4 సెంటెన్సెస్ ఉన్నాయి. 4 సెంటెన్సెస్‌లా ఇవి కనబడుతున్నాయి. అయితే ఇందులో ఏది కరెక్టు? ఏది రాంగు? అని తెలియాలంటే మనకి ఇంగ్లీష్‌లో ఒక సెంటెన్స్‌కి మనకొక సీక్వెన్స్ ఉంది. అదేంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మనం జనరల్‌గా సెంటెన్స్‌ని ఫార్మ్ చేయడానికి 99% కూడా మనం ఇదే స్ట్రక్చర్‌ని ఫాలో అవుతాం. అదేంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అయితే మనకి ఇందులో సబ్జెక్ట్ అంటున్నాడు, వర్బ్ అంటున్నాడు, ఆబ్జెక్ట్ అంటున్నాడు. వర్బ్ అయితే ఏంటో తెలుసు. మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం వర్బ్ అంటే ఏంటనేది. అయితే ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ ఏంటి? హూ ఈస్ ద సబ్జెక్ట్? హూ ఈస్ ద ఆబ్జెక్ట్? అసలు సబ్జెక్ట్ అంటే ఎవరు? ఆబ్జెక్ట్ అంటే ఎవరు? అంటే సబ్జెక్ట్ అంటే హూ డస్ ద వర్క్. ఆబ్జెక్ట్ అంటే ఆన్ విచ్ ద వర్క్ ఈస్ డన్. అంటే సబ్జెక్ట్ అంటే ఎవడైతే పని చేస్తాడో వాడు. ఆబ్జెక్ట్ అంటే ఎవరి కోసమైతే, ఎవరి మీదైతే ఇలా పని జరుగుతుందో వాళ్ళు. ఇదే మనకు తెలిసింది కదా! అయితే సపోజ్ మనం ఈ డెఫినిషన్ ప్రకారం చూసుకుంటే, అయితే ఒక సెంటెన్స్ ఉంది. దాంట్లో అలా ఎలాంటి వర్కు జరగలేదు. ఎలాంటి వర్కు జరగలేదంటే, అంటే దాంట్లో సబ్జెక్ట్ లేదా? ఇప్పుడు మనకి సబ్జెక్ట్ అంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళే సబ్జెక్టు కదా! అలాంటిది అయితే ఒక సెంటెన్స్‌లో ఎలాంటి పని జరగలేదు అంటే దాని అర్థం దాంట్లో ఎలాంటి సబ్జెక్టు లేదు అని చెప్పేసి. అలా అని చూసుకుంటే మనకి జనరల్‌గా ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఖచ్చితంగా ఒక సెంటెన్స్‌ని మనం చెయ్యాలి అంటే సెంటెన్స్‌ని మాట్లాడాలన్నా, రాయాలన్నా, ఏం చేయాలన్నా అందులో ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ ఉండాలి. మనం తెలుసుకునే డెఫినిషన్ ప్రకారం సబ్జెక్ట్ అంటే ఎవరైతే పని చేస్తాడో వాడే సబ్జెక్టు. అలా అంటే ఇప్పుడు ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ అని చెప్పాం. ఇందులో ఇండియా ఏం పని చేస్తుంది? సపోజు లేకపోతే ఇండియా అని కాకపోయినా ఇందులో అసలు ఏం పని జరుగుతుంది? జరగట్లేదు కదా! అంటే ఇట్ మీన్స్ ఇఫ్ దెర్ ఈస్ నో వర్క్ డన్ ఇన్ ఎనీ సెంటెన్స్ దట్ మీన్స్ దెర్ ఈస్ నో సబ్జెక్ట్. అంటే ఆ సెంటెన్స్‌లో మనకి ఏ పని జరగట్లేదు అంటే అందులో సబ్జెక్టే లేనట్టా అంటే కాదు.
అంటే ఇక్కడ కాదు అన్నామంటే అందులో సబ్జెక్ట్ ఉంది అంటే మనం ఇక్కడ అర్థం చేసుకున్నది రాంగ్. హూ డస్ ద వర్క్ ఎవరైతే మన సబ్జెక్ట్ అంటున్నామో ఇది రాంగ్. అయితే కరెక్ట్ ఏంటి తెలుసుకుందాం. సపోజ్ రోహిత్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఇక్కడ ఏమన్నా పని జరుగుతుందా? ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ. ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ డే. హీ ఈజ్ ఎ బ్రేవ్ సోల్జర్. కాకపోతే ఇందులో నేను రోహిత్ అనేవాడి సబ్జెక్టు, ఇండియా అనేది సబ్జెక్టు, ఇందులో ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ డే అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాము. కాబట్టి డే అనేది ఆబ్జెక్టు, ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ డే కాబట్టి ఇది ఇట్ అనేది సబ్జెక్టు. హీ ఈజ్ ఎ బ్రేవ్ సోల్జర్. హీ ఈజ్ ఎ బ్రేవ్ సోల్జర్లో హీ అనేవాడి సబ్జెక్టు. కాకపోతే అదే సబ్జెక్ట్ అంటే ఇది నౌను ప్రొనౌన్ ఏదైనా సబ్జెక్టే కదా, ఇది అని చెప్తున్నాం. అయితే నేను ఎలా చెప్పేస్తున్నాను, ఇది చిన్న చిన్న సెంటెన్స్లే, వన్ లైను చిన్నపిల్లోడైనా చెప్పేస్తాడు. కాకపోతే ఇలాంటి పెద్ద సెంటెన్స్లో అయినా కూడా మనం సబ్జెక్ట్ ఇది అని చెప్పగలగాలంటే ఫస్ట్ మనం సబ్జెక్ట్కి కరెక్ట్ డెఫినేషన్ తెలుసుకోవాలి. ఆ సబ్జెక్ట్ ఇప్పుడు కరెక్ట్ డెఫినేషన్ ఏంటంటే, సబ్జెక్ట్ అనేవాడు ఎవరైతే పని చేస్తారో వాళ్ళు కాదు. సబ్జెక్ట్ అనేవాడు ఓనర్. ఆ సెంటెన్స్కి ఓనర్ అంటే ఫర్ హూమ్ ద సెంటెన్స్ ఈజ్ మేడ్, ఫర్ హూమ్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఆ పర్టికులర్ సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ అసలు ఎవరి కోసం తయారు చేసాం, లేకపోతే ఆ సెంటెన్స్లో ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఆ సెంటెన్స్ని అసలు ఎవరి గురించి డిస్కస్ చేస్తున్నాం, అదే వాళ్ళే సబ్జెక్ట్. ఓకే, రోహిత్ ఈజ్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్ అని చెప్తున్నాం. ఇక్కడ రోహిత్ గురించి మాట్లాడుతున్నాం. ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, ఇక్కడ ఇండియా గురించి మాట్లాడుతున్నాం. ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ డే, ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ డే అని చెప్తున్నాం. ఇది బ్యూటిఫుల్ డే అని చెప్తున్నాం, దీని గురించి మాట్లాడుతున్నాం. హీ ఈజ్ ఎ బ్రేవ్ సోల్జర్, అతను గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అతను సబ్జెక్టు. హీ ఈజ్ ఎన్ ఆనెస్ట్ మ్యాన్, హీ అనేవాడు సబ్జెక్టు. ఇట్ వాజ్ ఎ నైస్ కార్, ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ఇట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ నావెల్, సబ్జెక్ట్ ఏంటి? ఇట్. ఓకే, అయితే మనకి ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది కరెక్టే. తర్వాత వెర్బ్లో మనకి నిన్న డిస్కస్ చేస్తాం కదా, ఒకటి ఆక్సిలరీ ఆర్ హెల్పింగ్ వర్బ్స్, ఇంకొకటి యాక్షన్ ఆర్ మెయిన్ వర్బ్స్, ఇలా ఉన్నాయి. అయితే ఆ రెండిట్లో ఉన్నప్పుడు ఏది ముందు వస్తుంది, ఏది తర్వాత వస్తుంది అంటే సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, హెల్పింగ్ వెర్బ్ తర్వాత యాక్షన్ వెర్బ్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. అయితే హెల్పింగ్ వెర్బు యాక్షన్ వెర్బు రెండు ఖచ్చితంగా రావాలా ఒక సెంటెన్స్ చేయడానికి? అంటే ఖచ్చితంగా ఏదైనా ఒక సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బు యాక్షన్ వెర్బు ఖచ్చితంగా ఉండాలా అంటే లేదు. ఈజ్ ఇట్ నెసరీ ఆర్ కంపల్సరీ టు హ్యావ్ బోత్ హెల్పింగ్ వెర్బ్ అండ్ యాక్షన్ వెర్బ్ ఇన్ ఎ సెంటెన్స్? నో. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. బాయ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ బాయ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్, ఆర్ అనేది హెల్పింగ్ వెర్బు, ప్లేయింగ్ అనేది యాక్షన్ వెర్బు. ఇందులో హెల్పింగ్ వెర్బు వచ్చింది, యాక్షన్ వెర్బు వచ్చింది. అలా కాకుండా మనం ఓన్లీ ఐ యామ్ అని చెప్పాను, నేను, అందులో ఐ యామ్ అనేది మాత్రమే హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. లేకపోతే రోహిత్ ప్లేస్ ఫుట్బాల్, అదే అనుకుంటా నేను నెక్స్ట్ రాశాను. రోహిత్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్ అని చెప్పాం. ఇక్కడ రోహిత్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్, ఇందులో యాక్షన్ వెర్బ్ ఉందా? లేదు. గుడ్ ప్లేయర్ గురించి గుడ్ చెప్పాను తప్పితే గుడ్ అనేది ఏంటి? అడ్జెక్టివ్. ఓకే, రోహిత్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ మాత్రమే వచ్చింది. రోహిత్ ప్లేస్ ఫుట్బాల్, ఇక్కడ ఓన్లీ యాక్షన్ వెర్బే వచ్చింది. ఈ రెండు ఖచ్చితంగా ఒకటే సెంటెన్స్లో రావాలని అయితే లేదు. కాకపోతే ఎయిదర్ ఆర్ ఏదో ఒకటైతే మ్యాక్సిమం మనకి తెలిసినంత వరకు ఒక వర్బ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అది హెల్పింగ్ వర్బ్ కావచ్చు, యాక్షన్ వర్బ్ కావచ్చు. రెండూ లేకుండా మ్యాక్సిమం సెంటెన్స్ అనేది ఉంటుందేమో, నాకు కూడా తెలీదు. మ్యాక్సిమం ఉండదు, అయితే మ్యాక్సిమం 99% అయితే ఉండదు. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం. వెర్బ్ గురించి అదే వెర్బ్లో మన హెల్పింగ్ వర్బ్ యాక్షన్ వర్బ్ ఏది ముందు వస్తుంది, ఏది తర్వాత వస్తుంది అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఎవరి కోసం పనిచేస్తారు ఇది కాదు. ఆబ్జెక్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనం బాయ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై బాయ్స్. ఇది ఏంటంటే
ఈ ఎగ్జాంపుల్ బాయ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఇప్పుడు బాయ్స్ ఆర్ ప్లేయింగ్ అనేది ఏంటి? ఆడుతున్నారు. ఇక్కడితోనే ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఆహ్, ఇక్కడితోనే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిపోయింది. బాయ్స్ ఆడుతున్నారని చెప్పేసి. ఏం ఆడుతున్నారు? క్రికెట్ ఆడుతున్నారు. బాయ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్ ఈస్ బీయింగ్ ప్లేడ్ బై బాయ్స్ అంటే ఇక్కడ నేను ఇది ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందులో ఆబ్జెక్ట్ ఏంటి? బాయ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? బాయ్స్ గురించి మాట్లాడుతున్నాం. బాయ్స్ క్రికెట్ ఆడుతున్నారు అని చెప్తున్నాం. కాబట్టి ఇందులో బాయ్స్ అనేది సబ్జెక్ట్. క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. అయితే ఇక్కడేంటి? క్రికెట్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై బాయ్స్. క్రికెట్ బాయ్స్ చేత ఆడబడుతుంది. ఇక్కడ మనం మాట్లాడేది క్రికెట్ గురించి మాట్లాడుతున్నాం. క్రికెట్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై బాయ్స్. అందుకని ఇందులో సబ్జెక్ట్ ఏమైంది? క్రికెట్ అయింది. ఆబ్జెక్ట్ వచ్చేసి బాయ్స్. సో అసలు మనకి ఆబ్జెక్ట్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఎందుకంటే టు ఎలాబరేట్ ద సెంటెన్స్. అండ్ ఆబ్జెక్ట్ ఏంటంటే మనకి ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇప్పుడు బాయ్స్ ఆర్ ప్లేయింగ్. బాయ్స్ ఆర్ ప్లేయింగ్‌తోనే మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది. అయితే బాయ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్తున్నాం. లేకపోతే బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఫుట్బాలు, బ్యాడ్మింటను, బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్, బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. ఇలా మనం అది సిట్యుయేషన్ అక్కడ ఎడిషనల్ ఆబ్జెక్ట్‌ని బట్టి అది మారిపోవచ్చు. కాకపోతే బాయ్స్ ఆర్ ప్లేయింగ్ అనేది ఆహ్, సింపుల్‌గానే అదొక సెంటెన్స్ అయిపోయింది. కాకపోతే మనం ఏదైతే క్రికెట్ అని చెప్తున్నామో, ఫుట్బాల్ అని చెప్తున్నామో, ఇలా ఇది చెప్పినప్పుడు అది ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయిందనమాట. సెంటెన్స్‌ని ఎలాబరేట్ చేసింది. ఓకేనా? అయితే ఇప్పుడు మనం సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనకి సెంటెన్స్‌లో మనకి సబ్జెక్ట్ కావాలి, వర్బ్ కావాలి, ఆబ్జెక్ట్ కావాలి అని చెప్పాం కదా! సో, అదే ఇక్కడ. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ విచ్ వన్ పుట్ టుగెదర్ టు కన్వే లాజికల్ ఇన్ఫర్మేషన్ టు ద రీడర్ ఆర్ లిసనర్. అదే మనం స్టార్టింగ్‌లో చెప్పాం కదా! ప్యాక్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పేసి. సెంటెన్స్ ఏంటంటే మనం కొన్ని వర్డ్స్‌ని తీసుకొని కలిపి కాకపోతే మనకి ఇష్టం వచ్చినట్టు కలిపేయడం కాకుండా మనకంటూ ఒక సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్‌లో కలుపుతాము అంతే. ఎందుకంటే మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్‌ని, ఏదైనా మ్యాటర్‌ని అవతల వాళ్ళకి కన్వే చేయడానికి. అది చదివే వాళ్ళు కావచ్చు, లేకపోతే మనం చెప్తే వినేవాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఏది పడితే అది వాగితే పిచ్చోడు అంటారు కదా! అలా కాకుండా అర్థవంతంగా మాట్లాడాలి కాబట్టి దానికోసం. సో, ఏ సెంటెన్స్ మస్ట్ హ్యావ్ ఎ కంప్లీట్ ఐడియా దట్ స్టాండ్స్ అలోన్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సెంటెన్స్ అనేది ఏంటంటే సంథింగ్ రాసినప్పుడు అది ఫుల్ స్టాప్‌తో ఎండ్ అవుతది. దానికి ఇప్పుడు ఆహ్, ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి దాంట్లో. దానికొకటి నేను వైజాగ్ వెళ్తే అంటే వెళ్తే ఏం చేస్తావు? అలా ఉండకూడదు. నేను వైజాగ్ వెళ్తే సపోజ్ బీచ్‌కెళ్తాను. అదేంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అలా హాఫ్‌గా ఉండకూడదు. దానికి ఏదైనా ఒక సెంటెన్స్ అంటున్నామంటే దానికి కంప్లీట్ ఐడియా ఉండాలి. సో, మనం సెంటెన్స్‌నే మనం ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటాం. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అన్ ఇండిపెండెంట్ క్లాజ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది జనరల్ సెంటెన్స్‌కి ఒక స్ట్రక్చరు. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే హీ అబ్టైన్డ్ హిస్ డిగ్రీ. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? హీ. వర్బ్ ఏంటి? అబ్టైన్డ్. ఆబ్జెక్ట్ వచ్చేసి హిస్ డిగ్రీ. హీ అబ్టైన్డ్ హిస్ డిగ్రీ. ఓకే. అయితే మనకి ఒక సింపుల్ సెంటెన్స్‌లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి సింపుల్ సెంటెన్స్, ఇంకొకటి కాంపౌండ్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ ఏంటంటే అందులో ఒక సబ్జెక్టు, ఒక వర్బ్, ఒక ఆబ్జెక్ట్ ఇలా అన్నీ ఒకటి ఉంటే చాలు. అదొక సింపుల్ సెంటెన్స్ అనమాట. ఒక ఇండిపెండెంట్ క్లాజ్ మాత్రమే ఉంటది. అందులో ఒక క్లాజే ఉంటది. ఇంకా ఎక్స్‌ట్రా ఏముండవు. దేర్ ఈస్ ఓన్లీ 1 సబ్జెక్ట్, 1 ఆబ్జెక్ట్ అండ్ 1 వర్బ్. ఎగ్జాంపుల్స్ చూస్తే షీ సింగ్స్. ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ. హీ ఈజ్ ఎ స్టూడెంట్. రోహిత్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. ద డాగ్ ర్యాన్ ఆఫ్టర్ ద బాల్. ఇక్కడ ఇందులో మనకి షీ సింగ్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా లేదు. అంటే ఆబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాలని కాదు. మనం ఆబ్జెక్ట్ డెఫినేషన్ ఏంటి? ఆబ్జెక్ట్ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషను. ఓకేనా? ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ. ఇది సబ్జెక్టు, ఇది ఆబ్జెక్టు, ఇది వర్బ్. గ్రేట్ అనేది మనకి యాడ్జెక్టివ్. హీ ఈజ్ ఏ స్టూడెంట్. హీ సబ్జెక్టు, స్టూడెంట్ అనేది
ఆబ్జెక్ట్, ఈజ్ అనేది వర్బ్. రోహిత్ ఈజ్ ఏ గుడ్ ప్లేయర్. మ్యాక్సిమం మనకి ఈ జనరల్ స్ట్రక్చర్లో సబ్జెక్ట్తోనే మన సెంటెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. తర్వాత కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సింపుల్ సెంటెన్స్కి ఒకటే సబ్జెక్టు, ఒకటే వర్బ్, ఒకటే ఆబ్జెక్టు ఇలా ఉంటాయి. ఇలా ఒకటి ఉన్న దాన్ని మనం ఇండిపెండెంట్ క్లాజ్ అని అన్నాం. అయితే 2 ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాస్, ఇలాంటి ఇండిపెండెంట్ క్లాస్ని 2 లేదా 3 కలిపితే అదే కాంపౌండ్ సెంటెన్స్ అనమాట. దెర్ ఆర్ 2 ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాసెస్. కాకపోతే వాటిని మనం మరి ఇలా పక్క పెడుతున్నామంటే ఇప్పుడు దానికి జాయింట్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక సెంటెన్స్ అంటే అర్థవంతంగా చేయడానికి దానికి ఏదో ఒకటి కలపాలి కాబట్టి కామాతోనో, కాలన్తోనో, సెమీకాలన్తోనో, లేకపోతే కంజంక్షన్తోనో ఆ సెంటెన్స్ని మనం కనెక్ట్ చేస్తాం. ఓకేనా. ఈజ్ యూజ్డ్ టు జాయిన్ దీస్ క్లాజెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇదే ఆల్తో హీ వర్క్డ్ రియలీ హార్డ్ ఎట్, ఇది కంజంక్షన్. హీ కుడెంట్ క్రాక్ ద ఎగ్జామ్. ఇదొక ఇక్కడ వరకు ఒక క్లాజ్. నెక్స్ట్ క్లాజ్. ఆల్దో హీ వర్క్డ్, హీ అనేది సబ్జెక్ట్, వర్క్డ్ ఇది వెర్బ్. రియల్లీ హార్డ్, ఎంతో కష్టపడినప్పటికీ. ఎట్ హీ కుడెంట్ క్రాక్ ద ఎగ్జామ్. మళ్ళీ ఇందులో నెక్స్ట్ ఇదొక ఇండిపెండెంట్ క్లాసు, ఇదొక ఇండిపెండెంట్ క్లాసు. హీ అనేది సబ్జెక్టు, కుడెంట్, కుడెంట్ క్రాక్ ద ఎగ్జామ్ ఇది ఆబ్జెక్ట్. క్రాక్ చేయలేకపోయాడు, అదే ఎంత కష్టపడినప్పటికీ కూడా తన ఎగ్జామ్ని క్లియర్ చేయలేకపోయాడు. ఇది ఒక ఓన్లీ 2 సెంటెన్స్ని కలిపిన 2 క్లాజెస్ని కలిపిన కాంపౌండ్ సెంటెన్స్. మనం ఇంకా ఎగ్జాంపుల్స్ చూస్తే, ఇట్ రైన్డ్ హెవీలీ త్రూ అవుట్ ద డే, కాన్సిక్వెంట్లీ ద సిటీ వాజ్ ఫ్లడెడ్. ఇట్ రైన్డ్ హెవీలీ త్రూ అవుట్ ద డే. రైన్డ్ వర్షం పడింది, హెవీలీ త్రూ అవుట్ ద డే పడింది. హెవీలీ అనేది ఏంటి, హెవీలీ యాడ్వర్బ్. నేను ఎందుకంత స్ట్రెస్ చేసుకుంటున్నానంటే నేను అంత వీడియోస్ చూసినా కూడా ఇప్పటికీ యాడ్జెక్టివ్కి యాడ్వర్బ్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. యాడ్జెక్టివ్కి ఎల్వై యాడ్ చేస్తే యాడ్వర్బా, యాడ్వర్బ్కి ఎల్వై యాడ్ చేస్తే యాడ్జెక్టివ్ అని చెప్పేసి అందుకే కొంచెం నేను కూడా ఒక్కొక్కసారి స్ట్రెస్ చేసుకుని ఆలోచించుకుంటుంటాను. ఓకే. ఇట్ రైన్, గట్టిగా వర్షం పడిపోయడం వల్ల కాన్సిక్వెంట్లీ ద సిటీ వాజ్ ఫ్లడెడ్. అగైన్ సిటీ అనేది సబ్జెక్టు, వాజ్ ఇక్కడ ఏమొచ్చింది, జస్ట్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది, ఫ్లడెడ్. తర్వాత ద థీఫ్ ర్యాన్ టు ఎస్కేప్ బట్ ద పోలీస్ కాట్ హిమ్. ఎస్కేప్ అయిపోవడానికి దొంగ పరిగెట్టేశాడు, కాకపోతే పోలీసులు పట్టేసుకున్నారు. ద థీఫ్ ఇది సబ్జెక్టు, ర్యాన్ ఇది వర్బ్. ఎస్కేప్ అయిపోవడానికి కాబట్టి ఎస్కేప్ అనేది ఆబ్జెక్ట్ అని వస్తుంది. బట్ ద పోలీస్ సబ్జెక్టు, కాట్ వర్బ్, హిమ్ ఎవరు, థీఫ్ని, ఇది ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇది చూస్తే, ద వింటర్ సెట్ ఇన్, ఇట్ వాజ్ కోల్డ్ అండ్ వి టుక్ అవుట్ ఉలెన్స్ ఫ్రమ్ ద కబోర్డ్. ఇక్కడ వచ్చేసి 3 సెంటెన్స్ వచ్చినాయి. మనం అదే చెప్పుకున్నాం కదా, 2 ఆర్ మోర్ అంటే 2 క్లాజులు యాడ్ చేస్తే కాంపౌండ్ అని కాదు, 2 కంటే ఎక్కువ కూడా యాడ్ చేయొచ్చు. మనం అది కంజంక్షన్స్తో కానీ, కామాతో కానీ, సెమీకాలన్తో కానీ ఎలా అయినా యాడ్ చేస్తాం. ఇక్కడ కామా యూజ్ చేసాం, ఇంకొకటి కంజంక్షన్ యూజ్ చేసాం. సారీ. ద వింటర్ సెట్ ఇన్, శీతాకాలం వచ్చేసింది. ఇట్ వాజ్ కోల్డ్, చల్లగా ఉంది కాబట్టి మేము కబోర్డ్ నుంచి వింటర్ క్లాత్స్, ఉలెన్స్ తీసుకున్నాం, బయటకు తీసాం. ఇందులో ద వింటర్ అనేది సబ్జెక్ట్, సెట్ ఇన్ వచ్చేసింది, ఇది ఆబ్జెక్ట్, వెర్బ్. ఇట్ వాజ్ కోల్డ్, ఇట్ అనేది సబ్జెక్ట్, వాజ్ అనేది వెర్బ్, కోల్డ్ అనేది ఆబ్జెక్ట్. వి సబ్జెక్టు, టుక్ అవుట్ వెర్బ్, ఉలెన్స్ ఇది అండి ఫ్రమ్ ద కబోర్డ్, ఇది ఎక్స్ట్రా అవి ఫ్రమ్ ద కబోర్డు అవంతా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అది నేను అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ కదా మన సెంటెన్స్ స్ట్రక్చర్, దానికోసం చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఇంకా మనం 99% అని చెప్పాం కదా జనరల్ స్ట్రక్చరు. అయితే 99% సెంటెన్స్ ఎలా ఉంటుంది,
ఆ 1% సెంటెన్సెస్ ఏంటి అనేవి ఇప్పుడు డిస్కస్ చేయొచ్చు. అవి మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అసర్టివ్ సెంటెన్స్. దీన్ని ఇదేంటంటే దీస్ సెంటెన్సెస్ మేక్ ఏ డిక్లరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్, అన్ ఒపీనియన్, ఎ సజెషన్ ఆర్ ఎ ప్రోవర్బ్ ఆర్ యూనివర్సల్ ట్రూత్. ఏదైనా సరే ఈ స్టేట్మెంట్స్ ఏంటంటే అవి ఒక సింపుల్‌గా డిక్లరేషన్‌లా ఉంటాయి. ఈ సెంటెన్సెస్. ఇవి పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు. కాకపోతే ఇవి ఎప్పుడూ కూడా ఆల్వేస్ ఎండ్ విత్ ఎ ఫుల్ స్టాప్. ఎగ్జాంపుల్ చూస్తే రోహిత్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ఇండియా ఈజ్ డెవలపింగ్ ఫాస్ట్. ద టీచర్ ఈజ్ గోయింగ్ టు ద క్లాస్ రూమ్. ఇవన్నీ కూడా ఇంగో బాయ్స్ ఆర్ నాట్ ప్లేయింగ్. ఇక్కడ ఏమైంది? నాట్ ప్లేయింగ్. నాట్ అనేది నెగెటివ్. నెగెటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. ఏదైనప్పటికీ కూడా అది ఒపీనియన్. ఇప్పుడు ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇది యూనివర్సల్ ట్రూత్. బార్కింగ్ డాగ్ సెల్డమ్ బైట్. ఇది మనకి ఏంటి ప్రోవర్బ్. ఇంకా టైమ్ అండ్ టైడ్, వెయిట్ ఫర్ నన్ను, ఇలా ఉంటాయి కదా చాలా. మన్ ఏం గుర్తురాట్లేదు. ద సన్ రైజెస్ ఇన్ ద వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius. ఇది యూనివర్సల్ ట్రూత్. అలా ఇవి జస్ట్ జనరల్ సెంటెన్సెస్ ఇవి. ప్రతీది కూడా అది నెగెటివ్ అయినా పాజిటివ్ అయినా కూడా మ్యాక్సిమం ఇవి సబ్జెక్ట్ వర్బు ఆబ్జెక్టు ఇది ఏదైతే స్ట్రక్చర్ ఉందో దీన్ని ఫాలో అవుతాయి. ఇప్పుడు ఆ 1% ఏంటంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఆ పేరే ఉంది కదా ఇంట్రాగేటివ్. మనకి మ్యాక్సిమం చాలామందికి యూజ్ చేస్తాం కూడా. ఎవరైనా పదే పదే క్వశ్చన్స్ చేస్తున్నారనుకో, ఏంటి ఇంట్రాగేషన్ చేసేస్తుంది మొత్తం అని అంటారు కదా. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తున్నావు అని పదే పదే అడిగినా కూడా నన్ను డైలీ ఇంట్రాగేషన్ చేసి చంపేస్తుంది అలా అంటారు కదా. సో ఇంట్రాగేటివ్ అంటే మనకి మ్యాక్సిమం తెలిసిందే, వర్డ్ తెలిసిందే. సో ఇంట్రాగేటివ్ అంటేనే ఏంటంటే క్వశ్చన్స్. దీస్ సెంటెన్సెస్ ఆస్క్ These sentences ask questions. Is she playing basketball? Who is your father? Is he staying at hotel? ఇలా ఏంటంటే ప్రతిదానికి కూడా క్వశ్చన్. ఇవి క్వశ్చన్ కాబట్టి ఇవి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి ఈ సెంటెన్సెస్. అయితే WH అండ్ వర్బ్ ఆర్ యూజ్డ్ టు ఫ్రేమ్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. మనం వర్బ్ని WHని యూజ్ చేస్తాం. WH అంటే ఇప్పుడు వెన్, వాట్, వై, వేరు, హూము ఇవి. హూ ఈజ్ యువర్ ఫాదర్ ఇది WH. అంటే WHతోనే మేక్ చేస్తామని కాదు, హెల్పింగ్ వర్బ్ కూడా. అందుకే దీని స్ట్రక్చర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ యాక్షన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ WHతో అయితే WH వర్డ్ వచ్చి అప్పుడు హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఇక్కడ చూడండి, హూ ఈజ్ యువర్ ఫాదర్ ఇది WH వర్డు. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. యువర్ సబ్జెక్టు, ఫాదర్ ఆబ్జెక్ట్. ఇక్కడ యాక్షన్ వర్బ్ లేదు. ఈజ్ షీ ప్లేయింగ్ బాస్కెట్బాల్ ఇది డైరెక్ట్గా ఇది WH కాదు కదా. ఈజ్ షీ ప్లేయింగ్ బాస్కెట్బాల్. వెన్ ఆర్ యూ గోయింగ్ టు లండన్. వెన్ అనేది WHది వర్డ్. ఆర్ హెల్పింగ్ వర్బ్, యూ సబ్జెక్టు, గోయింగ్ టు ఇది టు ప్రిపోజిషన్, గోయింగ్ వచ్చేసి యాక్షన్ వర్బ్, లండన్ ఓకే ఇది ఆబ్జెక్ట్. వాట్ ఆర్ యూ డూయింగ్? హౌ ఈజ్ షీ నౌ ఇది హౌ. హౌ అనేది WH కాకపోయినా మనకి WHలో వర్డ్స్లోనే ఏమేమి ఉన్నాయి మనకి? వెన్, వాట్, వై, హూ, వేరు, వెన్, వాట్, 6 ఎన్నో ఉంటాయి. హౌ కూడా ఇందులోకి వస్తుంది. వెన్, వాట్, వై, హూ, వేర్, విచ్ ఇవే అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఇంకా ఉంటే నాకు గుర్తు రావట్లేదు. ఇది అయితే ఇప్పుడు మనం ఇవి చెప్పాం కదా, హౌ ఈజ్ షీ నౌ అని చెప్పేసి, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇవి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను నేను. షీ ఆస్క్డ్ మీ వాట్ వర్ యూ డూయింగ్. షీ ఆస్క్డ్ మీ వాట్ వర్ యూ డూయింగ్. ఈ సెంటెన్స్ కరెక్టా రాంగా? షీ ఆస్క్డ్ హిమ్ వేర్ వాజ్ హీ. ఇప్పుడు మనం ఇప్పుడే చూసాం క్వశ్చన్ సెంటెన్సెస్ అంటే హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ ఉండాలి, తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత వర్బ్ అదే యాక్షన్ వర్బ్ ఉండాలి,
తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి, తర్వాత క్వశ్చన్ మార్క్ ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇదేమైంది, ఇది WH వర్డ్, తర్వాత హెల్పింగ్ వర్బ్, యూ సబ్జెక్టు, డూయింగ్ ఇది యాక్షన్ వర్బ్. డూయింగ్. ఇది కరెక్టా రాంగా అంటే ఈ సెంటెన్స్ వచ్చేసి రాంగ్. ఇది నాకు అంతగా హెల్త్ బాగాలేదు, కంటిన్యూగా మాట్లాడుతుంటే దగ్గు వచ్చేస్తుంది. ఓకే, షీ ఆస్క్డ్ మీ వాట్ వర్ యూ డూయింగ్. ఇక్కడ మనకి WH వర్డ్ ఉంది, ఉంది, హెల్పింగ్ వర్బ్, యూ సబ్జెక్ట్ ఉంది, డూయింగ్ ఉంది. అయినా కూడా ఇది తప్పని ఎందుకు అంటున్నామంటే ఇది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవ్వలేదు. నేను రాస్తా ఫ్లోలో పెట్టేశాను, అందుకే కొట్టేసాను ఇది. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ మార్క్తో ఇవి ఎండ్ అవ్వలేదు. మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవ్వాలి. క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవ్వకపోతే ఈ స్ట్రక్చర్ కాదు. అది అప్పుడు ఏమనాలి, యూ వర్ డూయింగ్, వాట్ యు ఆర్ డూయింగ్. ఎందుకంటే ఇక్కడ షీ ఆస్క్డ్ మీ, తను అడిగింది నన్ను నువ్వేం చేస్తున్నావని, అంతే తప్పితే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని క్వశ్చన్ కాదు. ఇది ప్యాసివ్ వాయిస్ టైప్ వస్తుంది. షీ ఆస్క్డ్ హిమ్, తను అడిగింది అతన్ని, వేర్ వాజ్ హీ కాదు, ఇది వేర్ హీ వాజ్. ఓకే, ఎందుకంటే ఇది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవ్వలేదు కాబట్టి ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు. ఇఫ్ దెర్ ఈస్ ఎ క్వశ్చన్ మార్క్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ వీ కెన్ రైట్ ద వర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్. మనం ఇక్కడ వర్బ్ని సబ్జెక్ట్కి ముందు రాయొచ్చు ఎప్పుడు క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయినప్పుడు, అదర్వైజ్ నో. ఒకవేళ అలా కాదు అంటే అది నో, అది కరెక్ట్ కాదు సెంటెన్స్. ఓకేనా, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. డూ యూ నో వేర్ ఈజ్ హీ. నీకు తెలుసా అతను ఎక్కడున్నాడో. ఈ సెంటెన్స్ కరెక్టా రాంగా? ఇది కూడా రాంగే. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి డూ యూ నో, నీకు తెలుసా, అక్కడితోనే క్వశ్చన్ అయిపోయింది. అండ్ ఇది డూ యూ నో అంటేనే మీకు తెలుసా అనేది అది క్వశ్చను. కాబట్టి అండ్ ఇది వేర్ ఈజ్ హీ అనేది ఇది క్వశ్చన్ కాదు, కాబట్టి వేర్ హీ ఈజ్ అని చెప్పాలి. వేర్ హీ ఈజ్. ఓకే, డూ యూ నో అంటే ఇదే క్వశ్చను, కాబట్టి వేర్ హీ ఈజ్. డూ యూ నో వేర్ షీ వాజ్, అలా. డూ యూ నో వాట్ దే ఆర్ డూయింగ్, అలా అంతే. డూ యూ నోతో మనకి క్వశ్చన్ అయిపోయింది కాబట్టి అంతే తప్పితే వాట్ వర్ దే డూయింగ్ ఇది రాంగ్. ఓకే, నెక్స్ట్ డిమాన్స్ట్రేటివ్ సెంటెన్సెస్. ఇవేంటంటే డిమాన్స్ట్రేటివ్స్ షో వేర్ అన్ ఆబ్జెక్ట్, ఈవెంట్ ఆర్ పర్సన్ ఈజ్ ఇన్ రిలేషన్ టు ద స్పీకర్. ఓకే, స్పీకర్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ఆ పర్టికులర్ పర్సన్, సబ్జెక్టు, సబ్జెక్ట్ కాదు ఆబ్జెక్టు, ఈవెంట్ ఏదైతే ఉందో సంబంధం, రిలేషన్ ఇది తెలుపుతుంది అనమాట ఈ డెమాన్స్ట్రేటివ్ సెంటెన్సెస్. దే కెన్ రిఫర్ టు ఎ ఫిజికల్ ఆర్ సైకలాజికల్ క్లోజ్నెస్ ఆర్ డిస్టెన్స్ వెన్ టాకింగ్ అబౌట్ ద ఈవెంట్స్. అయితే మనం పర్టికులర్ వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు నియర్ డెమాన్స్ట్రేటివ్స్ అయితే మనం ప్రజెంట్ కింద మాట్లాడతాము. నియర్ డెమాన్స్ట్రేటివ్స్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ టు రిఫర్ టు ద ప్రజెంట్ వైల్ ద ఫార్ డెమాన్స్ట్రేటివ్స్ ఆఫెన్ రిఫర్ టు పాస్ట్. దూరంగా ఉన్నాయి అయితే పాస్ట్లో రిఫర్ చేస్తాం మనం, ప్రజెంట్ దగ్గరగా ఉన్నాయి అయితే ప్రజెంట్లో రిఫర్ చేస్తాం. ఓకే, ఆ డెమాన్స్ట్రేటివ్స్ ఏంటంటే హియర్, వాటికి డెమాన్స్ట్రేటివ్ సెంటెన్స్లో మనం హియర్, దేర్, దిస్, దట్, దీస్, దోస్, ఇట్ ఇవి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూస్తే దెర్ ఈజ్ సమ్ వన్ అవుట్ సైడ్ ద రూమ్, దేర్ ఆర్ సమ్ బాయ్స్ అవుట్ సైడ్ ద రూమ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దేర్ ఈజ్ సమ్ వన్కి ఈజ్ యూజ్ చేసాం, ఇక్కడ దేర్ ఇక్కడ సమ్ బాయ్స్ కాబట్టి ఆర్ యూజ్ చేసాం. ఓకే, ఇక్కడ ఏంటంటే దేర్ ఈజ్ సమ్ వన్ అవుట్ సైడ్ ద రూమ్. నెక్స్ట్ దిస్ ఈజ్ మై బ్యాగ్, ఇది దట్ ఈజ్ యువర్ రూమ్. ఇక్కడ మనం ఈజ్ యూజ్ చేసాం, ఆర్ యూజ్ చేసాం, ఈజ్. ఇక్కడ ఏంటంటే మనం వెర్బ్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ని బేస్ చేసి యూజ్ చేస్తాం కదా. ఇక్కడ సమ్ వన్కి ఈజ్, సమ్ బాయ్స్ ఆర్, దిస్ ఈజ్ మై బ్యాగ్. ఇందులో ఖచ్చితంగా సబ్జెక్ట్ ఇక్కడే వస్తుంది, లాస్ట్లో వస్తుంది, మిడిల్లో వస్తుంది అని ఉండదు. సబ్జెక్ట్ ఎక్కడైనా రావచ్చు అనమాట ఈ సెంటెన్సెస్లో. దట్ ఈజ్ యువర్ రూమ్, దీస్ ఆర్ మై క్లోత్స్, క్లోత్స్కి ఆర్, దోస్ ఆర్ యువర్ స్టూడెంట్స్, ఇట్ వాజ్ ఎ గుడ్ మూవీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్ వాజ్ ఎ గుడ్ మూవీ. దిస్ బ్లూ కార్ నీడ్స్ టు బి వాష్డ్, ఇది
ఇక్కడ మనం ఈ 2 సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తే దిస్ బ్లూ కార్ ఇక్కడ దగ్గరలో ఉన్న కార్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ప్రెజెంట్‌లో మాట్లాడా. దట్ మెటల్ రాడ్ షుడ్ వర్క్. షుడ్ వచ్చేసి పాస్ట్. షల్‌కి పాస్ట్ షుడ్. అయితే ఇది దట్ దూరంగా డిస్టెన్స్ ఆటిల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాస్ట్. ఓకే. దీస్ ఆరెంజెస్ ఆర్ డెలిషియస్. దోస్ పీపుల్ వర్. వర్ పాస్ట్‌లో యూజ్ చేస్తాం మనం. దోస్. దీస్ అంటే దగ్గర. దోస్ అంటే దూరం. కాబట్టి దోస్ పీపుల్ వర్ హియర్ ఫస్ట్. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ డే. ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. దీస్ సెంటెన్సెస్ ఎక్స్ప్రెస్ an order, command, advice, request, proposal or suggestion. These may end with a full stop or exclamation depending on the imperative word. ఆ ఇంపరేటివ్ వర్డ్ని డిపెండ్ చేసుకుని అది ఫుల్ స్టాప్తో ఎండ్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్క్లమేషన్ మార్క్తో కూడా ఎండ్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తే యూ గెట్ అవుట్, యూ ఓపెన్ ద డోర్. ఇప్పుడు ఇవేంటంటే మనం యూ గెట్ అవుట్, యూ ఓపెన్ ద డోర్ ఇలా చెప్పాం కదా, ఇవి రాంగ్ అనమాట. ఇందులో మనం సబ్జెక్ట్ని ఏం మెన్షన్ చెయ్యం. ఎందుకంటే దీంట్లో మాట్లాడేదే మనం ముందున్న వాళ్ళతో మాట్లాడతాం కాబట్టి, ముందున్న పర్సన్స్కి చెప్తాం కాబట్టి ఇందులో సబ్జెక్ట్ని పర్టికులర్గా మెన్షన్ చెయ్యం. సో ఎలా అంటే సింపుల్గా గెట్ అవుట్, ఓపెన్ ద డోర్, లీవ్ ద రూమ్, డూ ఇట్ నౌ, లుక్ ఆఫ్టర్ యువర్ హెల్త్, ప్లీజ్ హెల్ప్ మీ ఇది రిక్వెస్ట్, లుక్ ఆఫ్టర్ యువర్ హెల్త్ అంటే సజెషన్, డూ ఇట్ నౌ అంటే అదొక ఆర్డర్, లీవ్ ద రూమ్ ఆర్డర్, ప్లీజ్ హెల్ప్ మీ రిక్వెస్ట్, లెట్స్ గో ఫర్ ఎ వాక్ అది కూడా ఒక ప్రపోజల్ టైప్, లెట్స్ గో ఫర్ ఎ వాక్ అలా. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఇవి మనకేమీ అంత రావు, కాకపోతే ఏంటని తెలుసుకోవడం కోసం అంతే. ఎక్స్క్లమేటరీ తర్వాత ఇవి ఏంటంటే ఎక్స్ప్రెసెస్ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్ సచ్ యాజ్ జాయ్, సర్ప్రైజ్, వండర్, రిగ్రెట్ అలా. ఇవి వచ్చేసి వర్డ్స్. అలాస్ అంటే ఇది మనకి సాడ్లో అలా వస్తుంది. అలా ఇండియా మ్యాచ్ లాస్ అయిపోయింది అలా అప్పుడు, లేకపోతే వాళ్ళు ఇది వచ్చే అయ్యో అలా వస్తుంది అనమాట. అలా హుర్రే, ఓ మై గాడ్, వాట్ ఎ షేమ్. ఇవి జనరల్గా మనం కమ్యూనికేషన్స్లో యూజ్ చేస్తాం కానీ ఫార్మల్లో అయితే యూజ్ చేయను. ఓకేనా. నేను ఇప్పటివరకు చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. నేను చెప్పింది అర్థమైతే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇవి నచ్చితే కనుక చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి. అంటే ఒకవేళ నేను ఏదైనా చేంజ్ చేసుకోవాలి, ఇలా చెప్పండి అని ఏదైనా సజెస్ట్ ఇచ్చినా తీసుకుంటాను నేను. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఓకే. థ్యాంక్ యూ.